హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషీస్ వరల్డ్. బాగున్నారా అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ అయిపోయింది కదా, సో మీరందరూ రిషిని చాలా మిస్ అవుతున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అండ్ సర్ప్రైజింగ్గా కూడా ఉంటుంది. సో రిషి ఇవన్నీ చేస్తున్నప్పుడు చూసి నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అండ్ హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడు వీడియోలో చూసేయండి రిషి ఏం చేస్తున్నాడో. ఏంటది ఏంటిది రిషి? ఏంటిది 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 చూస్తున్నారు కదా, రిషి గులాబ్ జామ్ కావాలి అని ప్యాకెట్ పట్టుకొని ఎలా అడుగుతున్నాడో. సో ఆ ప్యాకెట్ని తీసుకొని ఇలా సిజర్తో కట్ చేస్తున్నాడు అనమాట. రిషికి నేను ఎక్కువగా సిజర్స్ అనేవి ఇవ్వను అనమాట. సో అప్పుడప్పుడు మాత్రమే కొంచెం సిజర్ని చేతితో నేను పట్టుకొని తనకి కట్ చేపిస్తూ ఉంటాను. సో అలానే కొంచెం కట్ చేయడం కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు కట్ చేసిన ప్యాకెట్ని బౌల్లో పోసేసుకున్నాడు. బౌల్లో వేసుకొని ఇంకా ప్యాకెట్ని ఇంకా లోపలే ఉందా అని చెక్ చేసుకుంటున్నాడు అనమాట. సో చెక్ చేసుకొని బౌల్లో వేసిన తర్వాత ఆ ప్యాకెట్ని మళ్ళీ నాకు ఇస్తున్నాడు. నాకు ఇస్తుంటే నేను తీసుకెళ్ళి తనని డస్ట్బిన్లో వేయమని చెప్పాను అనమాట. సో తనే వెళ్ళి డస్ట్బిన్లో వేసేసాడు. ఇంకా వేసేసి వచ్చి ఏం చేస్తాడా అని చూస్తున్నాను. సో నన్నైతే వాటర్ కావాలని అడుగుతున్నాడు. నేను మళ్ళీ అడిగాను, మళ్ళీ ఏం చెప్తాడు ఏం కావాలా అని. మళ్ళీ వాటర్ అని అడిగాడు. సో వాటర్ మొత్తం ఇచ్చేయకుండా దానికి ఎంతైతే కావాలో అంతే గ్లాస్లో పట్టి ఇచ్చాను రిషికి. సో దానిలో పోసేసి ఇప్పుడు మిక్స్ చేస్తున్నాడు. మొత్తం మిక్స్ చేస్తాడా లేదని అబ్జర్వ్ చేశాను. కొంచెం సెన్సరీ ఇష్యూ ఉంది. సో చేతికి అలా పిండులు అలా అంటితే తనకి ఇష్టం ఉండదు అనమాట. సో అందుకని తను మిక్స్ చేయట్లేదు. చూడండి చేతులు అలా తుడిచేసుకుంటా ఉంటున్నాడు. సో రిషి అయితే పిండి కలపలేదు. చేతులు గంటిన పిండి అంతా కూడా దులిపేసుకుంటున్నాడు. సో అలా ఇంకా తన పిండి అయితే కలపలేదు. సో నేనే కలిపాను అనమాట. ఇంకా కలుపుతూ ఉంటేనే అంటే వెయిటింగ్ టాలరెన్స్ తక్కువ కదా, సో కలుపుతూ ఉంటేనే ఇవ్వు అని తీసుకుంటున్నాడు అనమాట. బిగ్ yes small ఇక్కడైతే బిగ్ స్మాల్ అని డిఫరెన్సెస్ కూడా చూస్తున్నాడు అనమాట. అండ్ అలాగే బాల్స్ని చక్కగా పిండి తీసుకొని బాల్స్ చేస్తున్నాడు. స్మూత్గా ఉన్న పిండిని అయితే టచ్ చేయడానికి ఇష్టపడతాడు, కానీ రిషి అలా పిండి కలపడం మాత్రము ఇష్టపడడు. ఎందుకంటే అది చేతుల నిండా అంటుతూ ఉంటుంది. సో తనకి అది ఇష్టం ఉండదు. పిండి మొత్తం కలిపేసిన తర్వాత అయితే దాన్ని చక్కగా పట్టుకొని చక్కగా బాల్స్ చేయమంటే అన్నీ చేసిస్తున్నాడు. నేను ఎలా చూపిస్తే అలా తను చేస్తున్నాడు అనమాట. నేను ఏది చెప్తే అది చక్కగా ఫాలో అవుతున్నాడు. చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడో చెప్పింది. సో ఇక్కడ కొంచెం తన అటెన్షన్ అనేది డైవర్ట్ అయిపోయింది అనమాట. సో చూడండి తను అంటే ఇంకా ఆడుకుంటాడు. ఇక్కడ ఒక 2-3 మినిట్స్ అలా డైవర్ట్ అయిపోయాడు. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా ఏం చేస్తాడా అని. బాల్ చేయి ఇక్కడ పెట్టు. ఇంకొంచెం బిగ్ సో మళ్ళీ నార్మల్గా పిండితో బాల్స్ చేస్తున్నాడు. మొత్తం చేయడం అయిపోయింది. నేను కూడా హెల్ప్ చేశాను. నేను చూపిస్తూ ఉంటే తను కూడా ఫాస్ట్గా చేశాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి రిషి పాన్ పెట్టమంటే పెట్టాడు. స్టవ్ మీద పెట్టి మళ్ళీ గ్యాస్ ఆన్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు.
ఈ వీడియోలో మీరు ఎక్కువగా రిషిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక రిషి చాలా అంటే చెప్పినవన్నీ చాలా వరకు ఫాలో అవుతూ ఉంటాడు. సో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందనమాట రిషిలో. సో చెప్తే చేస్తున్నాడు, వద్దు అంటే ఆగటము, ఇలా చాలా అనేది నేను దీనిలో గమనించాను అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ వీడియోలో ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇట్లాంటి వేడి ఐటమ్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ దగ్గర ఉన్నప్పుడు పిల్లలతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి స్పెషల్ కిడ్స్తో చాలా కేర్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎలా డైవర్ట్ అవుతుందో తెలియదు కదా. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. రిషికి కూడా ఫస్ట్ తెలీదు, ఇప్పుడిప్పుడు చాలా నేర్చుకున్నాడు వేడి వస్తువులు పట్టుకోకూడదని. ఇక్కడ నేను బాల్స్ అన్నీ ఫ్రై చేసి బౌల్లో తీసుకున్న తర్వాత రిషికి అబ్జర్వ్ చేద్దామని అనుకున్నాను. ఏమనంటే ఇవన్నీ ఆ బాల్స్ అన్నీ బౌల్లో వేసేసి రిషికి ఇద్దామని అనుకున్నాను. రిషికి బాల్స్ అన్నీ ఇచ్చాను అనమాట. ఇస్తే అసలు ఏం చేస్తాడు, ఇలా తింటాడా, తనకి తెలుస్తుందా లేదా అని అబ్జర్వ్ చేద్దామని ఇచ్చాను అనమాట. ఇస్తే వాడు నో చెప్పాడు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అంటే వాడికి ఎలా తినాలి అనేది కూడా అర్థమైందనమాట. సో చూడండి. ఓపెన్ చేయి. సో ఇప్పుడైతే షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాడు. షుగర్ డబ్బా ఇచ్చాను రిషికి, ఓపెన్ చేయమంటే చేశాడు. షుగర్ దానిలో చాలా ఉంది, కానీ రిషి చూడండి క్వాంటిటీ ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటున్నాడు. సో చాలా తక్కువ తీసుకున్నాడు. నేను మళ్ళీ కొంచెం వెయ్యి అని చెప్తే మళ్ళీ అది మొత్తం పోస్తాడేమో అనుకున్నా, కొంచెమే వేసాడు. సో దాని మెజర్మెంట్ తీసుకోవడం కూడా చాలా మంచిగా తీసుకుంటున్నాడు అనమాట. ఎంత కావాలంటే అంత మాత్రమే తీసుకోవటము అలా చేస్తున్నాడు. చాలా హ్యాపీ అండి. రిషికి ఇంత మంచిగా అన్నీ తెలుసుకుంటున్నాడు. చక్కగా దాన్ని స్టవ్ మీద పెట్టంటే స్టవ్ మీద పెడతాడు, ఇక్కడ స్టవ్ మీద. సో ప్రతిదీ కూడా చాలా మంచిగా ఫాలో అవుతున్నాడు రిషి. ఇక్కడ పెట్టు. ఇక్కడ రిషి ఫేస్లో హ్యాపీనెస్ అనేది చూడొచ్చు అనమాట. వీడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ దానిలో వేస్తుండగా బాల్స్ అన్ని దాంట్లో వేస్తుంటే కౌంట్ చేస్తూ ఉన్నాడు. ఎన్ని వేస్తుంటే అన్ని కౌంట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో నేను కొన్ని వేసి ఫస్ట్ చూపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రిషికి ఇచ్చాను అనమాట. సో రిషి కూడా చూడండి ఎంత చక్కగా నీట్గా వేస్తున్నాడో. అసలు ఇంత చక్కగా ఎలా నేర్చుకున్నాడో కూడా అర్థం కావట్లేదు. సో చాలా చక్కగా నేర్చుకున్నాడు రిషి. అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ ఎలా నేర్చుకున్నాడు అంటే, నేను ఎప్పుడు ఏం చేసినా ప్రతి దానికి రిషిని నా పక్కనే నుంచోపెట్టుకుంటాను. నా పక్కనే ఉంచుకొని అన్నీ నేను చేస్తూ ఉంటాను అనమాట. నేను చేస్తూ ఉన్నప్పుడు రిషి అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాడు. సరే నార్మల్గా అన్నీ చూస్తాడులే అన్నట్లు అనుకున్నా, కానీ రిషి ఇంత పర్ఫెక్ట్గా అన్నీ చేస్తాడని అనుకోలేదు. సో ఇది చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. నాకు హోప్ అయితే ఇంకా పెరిగిందనమాట. రిషి నేర్చుకోగలడు, నేర్పిస్తే చేయగలడు అని ఇంకా హోప్ అయితే చాలా పెరిగింది. సో పిల్లలకి ఇప్పుడు ఆ టైంకి వెంటనే నేర్చుకోకపోయినా నేర్పించింది. కొంతకాలానికైనా కానీ వారు అబ్జర్వ్ చేసి దాన్ని నేర్చుకోగలుగుతాడని రిషిని చూసాక చాలా హ్యాపీ అనిపించింది. సో ప్రిపేర్ చేస్తాను మొత్తం. అయితే ఇప్పుడు రిషి టేస్ట్ చూసే టైం అనమాట. సో చక్కగా టెడ్డీ బేర్ని పక్కన పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని టేస్ట్ చేస్తున్నాడు రిషి. సో ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.